మీ అన్నయ్యకి నేనంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా? 10 నిమిషాలు నేను కనబడకపోతే 100 సార్లు ఫోన్ చేస్తారు. అలాంటి మనిషి నేను లేకపోతే ప్రాణాలతో ఉంటాడా? ఒక్కసారి ఆలోచించు. నా ప్రాణం పోతుందని తెలిస్తే నాకంటే 1 నిమిషం ముందు తను చనిపోతానన్నాడు మీ అన్నయ్య. నేనంటే అంత ప్రేమ. అలాంటి మనిషికి నాకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని తెలిస్తే ఆయన ఏమైపోతాడో ఒక్కసారి ఆలోచించావా? కానీ నేను ఆలోచించాను. నేను చనిపోయినా ఆయన ఆ బాధని తట్టుకుని నిలబడాలి అంటే పక్కన మీరందరూ ఉండాలి. ఆయనని ప్రతి క్షణం కనిపెట్టుకుని కాపాడుకునే మనుషులు ఉండాలి. కానీ ఆ ఇంటికి మీ అందరికీ దూరం అయిపోయాడు. అందుకే ఆయన్ని ఎలాగైనా మీకు దగ్గర చేయాలని నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ నా దురదృష్టం కొద్దీ నేను చేసిన ప్రయత్నాలన్నీ ఏమీ నిలబడ్డం లేదు. ఆ బాలు, శశి నేను చేసిన ప్రతి ప్రయత్నాన్ని నాశనం చేస్తూనే వచ్చారు. అందరి ముందు నా పరిస్థితి ఇది. నేను ఎక్కువ రోజులు బ్రతకను, త్వరలోనే చనిపోతాను. నా భర్తను చూసుకోవడానికి మీరందరూ తోడుగా ఉండాలని గొంతు పగిలేలా చెప్పాలనుంది. కానీ ఆ నిజం తెలిస్తే నా భర్త ఏమైపోతాడు అని నా బాధని నాలోనే దిగమింగుకున్నాను ఆదిత్య. ఎన్ని కలలు కన్నానో తెలుసా? మీ అన్నయ్య తోటి పెళ్లి జరగడం అనేది నేను ఊహించలేదు. ఆ దేవుడు అనుకోకుండా నా జీవితాన్ని తెచ్చి మీ అన్నయ్య పాదాల దగ్గర ఉంచాడు. ఏ ఆడపిల్లైనా మంచివాడు భర్తగా కావాలని కోరుకుంటుంది. కానీ నాకు దేవుడు లాంటి భర్త దొరికాడు. ఆయనకి జీవితం అంతా రుణపడిపోయి ఉండాలి. నా ఊపిరున్నంత వరకు ఆయన మొహంలో చిరునవ్వు తగ్గకుండా చూసుకోవాలని ఎన్నో అనుకున్నాను. కానీ నాకు అవకాశం లేకుండా పోయింది ఆదిత్య. నీ బాధంతా నాకు అర్థమైంది వదినా. నువ్వు అన్నయ్యని ఎంత ప్రేమిస్తున్నావో అన్నయ్య కూడా నిన్నంతే ప్రేమిస్తున్నాడు వదినా. కానీ నిజం తెలిసి కూడా నేను ఆయనకి చెప్పకపోతే నిన్ను కాపాడుకుని ఒక్క అవకాశం అయినా లేకుండా చేసావు కదరా అని రేపు అన్నయ్య నన్ను నిలదీస్తాడు వదినా. కాపాడుకునే ప్రయత్నం చేయకుండానే భార్యని దూరం చేసుకున్నానని బాధ అన్నయ్యకి జీవితాంతం తొలిచేస్తుంది వదినా. లేదు ఆదిత్య, నేను డాక్టర్ని అడిగాను. ఏ చిన్న అవకాశం ఉన్నా నేను ఖచ్చితంగా ఆయనకి చెప్పేదాన్ని. చక్కటి భర్త, కన్నబిడ్డలా చూసుకుని అత్తమామలు, సొంత తమ్ముడు లాంటి మరిది, గొప్ప కుటుంబం, వీటన్నింటినీ వదులుకుని చనిపోవాలని ఎవరు కోరుకుంటారు ఆదిత్య? కానీ ఆ దేవుడు నాకు మీ అందరితో కలిసి బ్రతికే అదృష్టాన్ని నాకివ్వలేదు. కనీసం ఒక బిడ్డని కని మీ అన్నయ్య చేతుల్లో పెట్టాలనుకున్నాను. ఆ సమయం కూడా లేకుండా నన్ను తీసుకెళ్ళిపోతున్నాడు ఆదిత్య. కనీసం చేతుల్లో బిడ్డ ఉంటే ఆ బిడ్డ కోసమైనా మీ అన్నయ్య బ్రతుకుతాడు అనుకున్నాను. దేవుడు నాకు ఆ వరం కూడా ఇవ్వలేదు. అందుకే గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతున్నా పైకి మాత్రం ఏమీ తెలియనియకుండా నేను ఇలా నటిస్తున్నాను ఆదిత్య, నటిస్తున్నాను.
వద్దు, చాలా అమూల్య. ఏం తిన్నారని? కడుపు నిండా తినండి. ఒకప్పుడు నువ్వు అన్నం తింటుంటే వచ్చి నీ కంచం లాక్కున్నాను, గుర్తుందా? ఇప్పుడు నీకు అవకాశం ఉండి కూడా నా కడుపు నింపాలని చూస్తున్నావు. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? మీరేం చేసినా మీ మీదున్న ప్రేమ నాకు తగ్గదు. మీరు ఏదో చేశారని మిమ్మల్ని సాధించాలి అనే ఆలోచన నాకు రాదు. అవన్నీ మర్చిపోయి ముందు కడుపు నిండా భోజనం చేయండి. అయితే నువ్వు కూడా తిను, ఇద్దరం కలిసి తిందాం. కూర్చో కూర్చో. వడ్డించుకో. బాగున్నాయి కదా? ఏంటి మొగుడు పెళ్ళాలు తీరిగ్గా కూర్చొని ఒకరికొకరు వడ్డించుకుంటున్నారా? చందు, ఈ ఇంట్లో ఇది ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదురా. వెంటనే దీన్ని పంపించేసేయ్. ఎందుకమ్మా? ఎందుకేంట్రా? ఇది మనల్ని మామూలుగా ఏడిపించిందా? ఇది వీళ్ళన్నా ఆ వీడియో ఒకటి పెట్టుకొని నా చేత గాడిద చకరీ చేయించారు కదరా. దీన్ని పంపించేసే. ఇది మన ఇంట్లో వండడానికి వీల్లేదు. దీన్ని ఊరికే పంపించకూడదురా. ఇది తిరుగుబోతని ముద్ర వేసి పంపించాలి. ఎవరైనా ఎందుకు వదిలేసావని అడిగితే భర్త ఆరోగ్యం బాగోలేకపోతే మరొకరితో కలిసి కొనుకుతుంది, అందుకే భరించలేక పంపించేశావని అందరికీ తెలిసేలా చేయాలి. అమ్మా, అవకాశం దొరికితే మనల్ని ఎలా ఆడుకుందో చూసావు కదా. ఇంకా దీన్ని ఇంట్లో ఎలా ఉంచుతాం? అమ్మా, అత్తయ్య, అమ్మా. అత్తయ్య నన్ను వదలండి. అత్తయ్య, అత్తయ్య నన్ను వదలండి. అత్తయ్య, అత్తయ్య నన్ను వదలండి. ఎన్ని నాటకాలాడేవే? నా చేత పిడకలు కొట్టిస్తావా? ఇంటి పని, వంట పని, పెంట పని, అన్ని పనులు నా చేత చేయిస్తావా? ఇంక ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బతుకంతా నీ పుట్టింట్లోనే పడేడు. పదవే బయటికి. నువ్వుండ్రా, పోవే. అప్పుడంటే మీ అన్న ఆదుకున్నాడు, ఇప్పుడు నిన్నెవడ ఆదుకుంటాడో నేను చూస్తాను. ఇంకోసారి అమూల్య మీద నీ చెయ్యి పడిందంటే మర్యాదగా ఉండదు. అమూల్య ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. జీవితాంతం నాతోనే ఉంటుంది. ఎందుకంటే తను నా భార్య. ఒరేయ్, నీకేమైనా పిచ్చి పట్టిందా? కాదు, నాకు పట్టిన పిచ్చి ఇప్పుడే వదిలింది. అంటే నాకంటే నీకు ఇదే ముఖ్యమైందా? అవును, నాకు నా అమూల్య ముఖ్యం. కన్న కొడుకుని మీరు ఎంత బాగా చూసుకున్నారో, కట్టుకున్న భార్యని తనెంత బాగా చూసుకుందో నేను కళ్ళారా చూశాను. నేను చేసిన తప్పులకి, నేను చేసిన పాపాల్ని తలుచుకుంటే నాకు ఈ మాత్రం జీవితం కూడా లేకుండా ఉండేది. అయినా నన్ను అప్పుడు ఇప్పుడు తను గౌరవిస్తూనే ఉంది. నేను నా భార్యను వదులుకోలేను. తను ఇక్కడే నాతోనే ఉంటుంది. అయితే నువ్వు కూడా బయటికి పో. నేనెందుకు వెళ్ళాలి? వెళ్ళను. ఎందుకంటే ఈ ఇల్లు నాది. ఈ ఇల్లు నా పేరు మీదే ఉంది. అది గుర్తుపెట్టుకో. అంతగా ఉండలేకపోతే నువ్వే బయటకెళ్ళిపో. పదామూల్య. రేయ్, నువ్వు నాశనమైపోతావు. కన్న తల్లిని కాదని పెళ్ళ వెనకేసుకొచ్చావు కదా. నీకు పుట్టగత లేకుండా పోతే ఏదో ఒకరోజు అది నిన్ను నట్టిట్లో ముంచుతుందిరా. అప్పుడు గాని నీకు తెలీదు. అయ్యో, సమయానికి ఏను కూడా లేకుండా పోయారే. దీన్ని ఎలాగైనా సరే వదిలించుకోవాలి. ఇది ఇంకా ఈంటనే ఉంటే నాకు పిచ్చెక్కేలా ఉంది. రేయ్, వద్దాదిత్య, మీ అన్నయ్యతో చెప్పొద్దు. ఆయన విని తట్టుకోలేరు. నా మాట విను. లేదు వదినా, నువ్వెంత చెప్పినా సరే నేను వినను.
నేను అన్నయ్యకి నిజం చెప్పాల్సిందే. నేను చెప్తాను వదినా. ఏంట్రా ఏమైంది? మీరిద్దరూ దేని గురించి డిస్కస్ చేస్తున్నారు? ఏంటి సీత, వాణ్ణేదో చెప్పొద్దు అంటున్నావు? ఏంటి ఆదిత్య, ఏం జరిగిందో చెప్పు. నిన్న అర్జెంటుగా ఇంటికి రమ్మని ఎందుకు పిలిచావు? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలన్నావు కదా, ఏంటది? ఏంట్రా ఆదిత్య, ఏం మాట్లాడవేంటి? చెప్పు, ఏం జరిగింది? అన్నయ్య, నీకొక విషయం చెప్పాలన్నయ్య. చెప్పరా. ఆదిత్య, అన్నయ్య, ఇన్ని రోజులు మన కుటుంబం విడిపోవడానికి కారణం శశి వదిన అనుకుంటున్నాం కదా. కాదన్నయ్య, దానికి కారణం సీత వదినే. ఆదిత్య, నిజం అన్నయ్య, మన కుటుంబాన్ని నాశనం చేసింది సీత వదినే. నోరు మీరా, ఏం బాగుతున్నావు నువ్వు? నిజం అన్నయ్య, నాకు తెలుసు అన్నయ్య, కారణం సీత వదినే. ఆ రోజు నన్ను బయటికి వెళ్ళేలా చేసింది కూడా ఈవిడే. ఆదిత్య, పిచ్చి పిచ్చిగా వాగద్దు. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? నీకు సీత గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నావు? 2 ఊర్లని కలపడానికి నా చేత తాళి కట్టించుకున్న మనిషి మన కుటుంబాన్ని విడదీస్తుందా? నీకేదో దెయ్యం పట్టినట్లుంది, అందుకే ఇలా తల తోక లేకుండా ఏదేదో వాగుతున్నావు. అయ్యో లేదన్నయ్య, నేను చెప్పేది నిజం. ఏంట్రా నిజం? ఏది నిజం? అసలు ఏ ఆధారంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? ఆధారం ఉందన్నయ్య, కానీ అది చెప్తే విని నువ్వు తట్టుకోలేవు. అందుకే నేను నోరు విప్పలేకపోతున్నాను. ఏంట్రా? ఏంటో చెప్పు. వద్దన్నయ్య, నువ్వు విని తట్టుకోలేవు. అన్యాయంగా మీ వదిన మీద నింద వేసావు కదరా, అది విని నేను తట్టుకున్నాను కదా. చెప్పు, ఏ ఆధారంతో నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? చెప్పు ఆదిత్య, ఆగిపోయావే? నోరుంది కదా అని నింద వేశావు, మరి ఆధారం ఉంటే చూపెట్టు. మీ కుటుంబాన్ని విడదీయాల్సిన అవసరం నాకేముంది? రేయ్, చెప్పరా. ఆధారం కావాలి, అంతే కదా? సరే చెప్తాను. నువ్వు ఈవిడ అయోధ్య నిలయం నుంచి బయటికి రావడానికి కారణం ఏంటో గుర్తుందా? గుర్తుంది. అన్యాయంగా సీత క్యారెక్టర్ మీద నింద వేస్తే తట్టుకోలేక వచ్చేసాం. కానీ అది నింద కాదు, నిజం. నిజంగానే సీత వదిన క్యారెక్టర్ మంచిది కాదు. రే రాస్కెల్, ఏం కూసావరా నిన్ను? రేయ్, ఏమండి? ఆగండి. కొట్టకండి. ఆగుతున్నారా? ఏమండి, ప్లీజ్, రేయ్. కొట్టకండి. వీడు ఎలా మాట్లాడుతున్నాడో విన్నావు సీత? నువ్వు తన బిడ్డతో సమానం అనుకుందిరా మీ వదిన. రై, కన్న తల్లి లాంటి వదిన మీద ఇలాంటి నిందలు వేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందిరా దుర్మార్గుడా? అన్నయ్య, నేను చెప్తుంది నిజం అన్నయ్య. రాయ్, ఇంకొక మాట మాట్లాడితే నేను చంపేస్తాను. నువ్వు చంపినా ఇదే నిజం అన్నయ్య. 2 ఊర్ల కోసం నీ చేత తాళి కట్టించుకుంది అన్నావు కదా. తను ప్రేమించిన మనిషిని వదులుకొని నీ చేత తాళి కట్టించుకుందని నీకు తెలీదన్నయ్య. వాళ్ళ నాన్న పరువు కోసం, ఊరి పెద్దల మెప్పు కోసం అందరూ కలిసి నీకు ఆవిడికి పెళ్లి చేశారన్నయ్య. తన జీవితం నాశనం అయిపోతుందనే బాధ ఇంకా తనలోనే ఉంది. అది మనసులో పెట్టుకునే మన ఇంటిని ముక్కలు ముక్కలు చేసిందన్నయ్య. నిన్ను కుటుంబం నుంచి విడదీసింది.
ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నీతో పెళ్లి జరిగాక కూడా ఆ వ్యక్తితో తనకి రిలేషన్ ఉంది. రాయ్ పోరా బయటికి. అగ్ని ప్రవేశం చేయకుండానే నా భార్య పవిత్రమైనదని గుండెల మీద చెయ్యేసుకొని నేను చెప్పగలుగుతాను. ఈ క్షణం నుంచి నువ్వు నాకు తమ్ముడివి కాదు, నేను నీ అన్నని కాదు. మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టద్దు, నీ మొహం నాకు చూపించద్దు. పోరా బయటికి. రాయ్ ఏమండి 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 ఆగండి. పోరా బయటికి. అని వద్దుదిన, నా చేతి పాపం చేయించొద్దుదిన. కావాలంటే నన్ను చంపేయొదిన, అంతేగాని నీ మీద నేను నింద వేయలేను వదినా. నా మీద నీకు ఏ మాత్రం అభిమానం ఉన్నా, వదిన మాట మీద గౌరవం ఉన్నా నువ్వు ఈ పని చేయాలి. మీ అన్నయ్య నాతో పాటు ప్రాణం తీసుకోకుండా బ్రతకాలి అంటే నా గురించి నువ్వు తప్పుగా చెప్పాలి. వదినా, ఆదిత్య, నువ్వు చెప్తేనే నమ్ముతాడు. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. నా మీద నింద వేయి, నా గురించి తప్పుగా చెప్పు, లేదంటే నా మీద ఒట్టు. ఇంకా ఇక్కడే ఉన్నావే, పోరా బయటికి. కన్నీటి వానా నీ కళ్ళలోనా పద సీత. చిన్నారి కన్నా ఎడారిలోనా ఏకాకిలాగా అయ్యావు నాన్నా. రగిలే దిగులే నీకేలా కదిలి విధితో సాగాల బ్రతుకే నలిగే శిలలా నా చేత ఎంత పాపం చేయించావు స్వామి. అమ్మలాంటి వదిన మీద నిందలు వేశాను. వదిన చేతి వంట తిని ఆమెకే ద్రోహం చేసే పరిస్థితి వచ్చింది. ఇంతకంటే మహాపాపం ఇంకేముంటుంది స్వామి? ఈ పాపం నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. నేనెందుకోసం అబద్ధం చెప్పినా రామన్నయ్య దృష్టిలో నేనొక దుర్మార్గుణ్ణి. అన్నయ్య దృష్టిలోనే కాదు, నా దృష్టిలోనే నేనొక పాపాత్ముణ్ణి. స్వామి, మా రామ్ ఎప్పుడైతే అయోధ్య నిలయాన్ని వదిలి వెళ్ళాడో మా ఇంటి కళ పోయింది. మేమందరం అనాథలమైపోయాం. ఎలాగైనా రామ్ సీతలు తిరిగి ఇంటికొచ్చేలా చూడు స్వామి. మళ్ళీ మా ఇల్లు సంతోషంగా నిలబడిపోవాలి. నా భర్త ఎక్కడున్నా తిరిగి రావాలి. మేమందరం సంతోషంగా కుటుంబంతో వచ్చి మీ దర్శనం చేసుకోవాలి స్వామి.
ఆదిత్య, ఏంట్రా ఇలా మోకాళ్ళ మీద కూర్చుని దండం పెడుతున్నావు? ఏమైంది నాన్న? రే ఆదిత్య, ఆదిత్య, ఏమైంది నాన్న? చెప్పు నాన్న. ఏంటి ఏంటి ఆ పరిస్థితులు? రాముడైనా సీతమ్మని అగ్ని ప్రవేశం చేయించాడేమో కానీ నేను మాత్రం నీకు అలాంటి పరీక్షలు పెట్టాల్సిన అవసరం లేదు. అవసరమైతే నేను నిప్పుల్లో దూకుతాను కానీ నీ మీద నింద పడితే సహించను.